దావీదు గారి యొక్క జీవితంలో ఉన్న కొన్ని దశలు మీ ముందుంచుతాను. ఇవి మనకు తెలియాలి. ఇవి మనకు తెలిస్తేనే దేవుని హృదయానుసారుడు అన్న సంగతి మనం గ్రహించగలుగుతాం. మొదటి దశ ఏమిటయ్యానంటే కాపరి దశ. దావీదు గారి జీవితంలో మొదటి దశ ఏమిటి చెప్పండి? కాపరి దశ. ఆయన మందను మేపుతున్నాడు అని తన తండ్రి ప్రవక్త అనేటువంటి లేక న్యాయాధిపతి అయినటువంటి సమూయేలుతో చెప్పినట్లుగా మనము వింటాం. ఆ కుమారులు దర్శించడానికి వచ్చినప్పుడు దావీదు గురించి జరిగినప్పుడు ఏం చెప్పాడు తండ్రి? మందను మేపుతున్నాడు అని చెప్పాడు. మనకందరికీ కూడా తెలుసు. ఇది మొదటి దశ. రెండవ దశ ఏమిటయ్యానంటే సైన్యాధిపతి దశ లేక సైనిక దశ. ఆయన తన యొక్క సహోదరులను చూడడానికి ఎక్కడికి వచ్చాడు? యుద్ధ భూమికి వెళ్ళి అక్కడ తన సహోదరులతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే గొలియాతు మీద విజయాన్ని పొందుకున్నారు. తర్వాత దావీదు ఆయనకి ఇచ్చినటువంటి స్థాయి ఏమిటి చెప్పండి? సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు. మొదట ఆయన మొదట రాజు అయిపోలేదు. మీరు ఆశ్చర్యంగా చూడొద్దు నన్ను, కాబట్టి మీకు వాక్యం నేను చూపిస్తాను. కాపరి దశ, తర్వాత సైనిక దశ.